వేమన శతకం. వేమన శతకం యోగి వేమన ఆట వెలది పద్యాలలో అసువుగా చెప్పిన పద్యాలు. వేమన సుమారు 1367-1478 మధ్యకాలంలో జీవించాడు. వేమన పద్యాలలో ఎక్కువగా లోకనీతులు, సామాజిక చైతన్యానికి సంబంధించినవి ఉంటాయి. అతను స్పృశించని అంశం లేదు. సమాజంలోని అన్ని సమస్యలు భిన్న కోణాల్లోంచి దర్శించి ఆ దర్శన వైశిష్ట్యాన్ని వేమన తన పద్యాలలో ప్రదర్శించాడు. కుటుంబ వ్యవస్థలోని లోటుపాట్లు, మతం పేరిట జరుగుతున్న దోపిడీలు, విగ్రహారాధనను నిరసించడం, కుహన గురువులు, దొంగ సన్యాసులు ఒకటేంటి కనిపించిన ప్రతి సామాజిక అస్తవ్యవస్థ మీద వేమన కలం జుళిపించాడు. ఈ పద్యాలకు బహుళ ప్రచారం లభించడానికి కారణాలు చాలా ఉన్నాయి. సామాన్య నీతులను ప్రజల హృదయాలకి హత్తుకునేటట్లు వారికి పరిచితమైన భాషలో, స్పష్టమైన రీతిలో, సూటిగా తేటగా శక్తివంతంగా వ్యక్తీకరించడం, సామాన్యులైన వారిలో తనను ఒకనిగా భావించుకొని నీతి ఉపదేశం చేయడం వేమన నీతులలోని ప్రధాన గుణం. సునిశితమైన హాస్య, వ్యంగ్య, అధిక్షేప చమత్కృతులతో కల్పించి నవ్వించి ఎదుటివారి లోపాలను తన లోపాలను గుర్తెరిగి ఉపదేశించిన రీతిని గమనించేటట్లు చేసే శైలిని ఆయన ప్రదర్శించాడు. సామాన్యాలు, మనోజ్ఞాలు అయిన ఉపమాన దృష్టాంతాలతో సూక్తిప్రాయంగా నీతులను బోధించాడు. వేమన పద్యాలన్నీ ఆట వెలది చందంలోనే చెప్పాడు. ఎంతో లోతైన భావాన్ని కూడా సరళమైన భాషలో చక్కటి ఉదాహరణలతో హృదయానికి హత్తుకునేలా చెప్పాడు. సాధారణంగా మొదటి 2 పాదాల్లోనూ నీతిని ప్రతిపాదించి 3వ పాదంలో దానికి తగిన సామ్యం చూపిస్తాడు. 4వ పాదం విశ్వదాభిరామ వినురవేమ అనే మకుటం. ఉదాహరణకి అల్పుడెప్పుడు పలుకు నాడంబరముగాను, సజ్జనుండు పలుకు చల్లగాను, కంచు మ్రోగినట్లు కనకంబు మ్రోగున విశ్వదాభిరామ వినురవేమ. కొన్ని పద్యాలలో ముందే సామ్యం చెప్పి తరువాత నీతిని చెబుతాడు. ఉదాహరణకి అనగననగరాగా మతిశయించునుండు, తినగ తినగవేము తీయనుండు, సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినురవేమ. పద్యమగుటంపై వాదనలు. విశ్వదాభిరామ వినురవేమ మకుటానికి భిన్న వాదనలు ఉన్నాయి. అవి వేమన ఆలనా పాలనా చూసిన ఆయన వదిన విశ్వధను అని ఈ మకుటానికి మరో అర్థం చెప్పారు పండితులు. విశ్వద అంటే వేమన వద్ద ఉన్న వేశ్య అని, అభిరాముడు అంటే వేమన ఆప్తమిత్రుడైన స్వర్ణకారుడు అనే వాదన కూడా ఉంది. బ్రౌన్ కూడా ఈ రెండో అర్థాన్నే తీసుకుని పద్యాలను ఇంగ్లీషులోకి అనువదించాడు. వేమన పద్యాలు వందల సంవత్సరాల వరకు గ్రంథస్థం కాకుండా కేవలం సామాన్యుల నోటనే నిలిచి ఉన్నాయి. 1731లో ఫాదర్ లెగాక్ తొలిసారిగా వేమన పద్యాలు సేకరించాడని పరిశోధకులు భావిస్తారు. 1816లో ఒక ఫ్రెంచి మిషనరీ, తర్వాత చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ ఎన్నో వేమన పద్యాలను సేకరించారు. తాను వేమనను కనుగొన్నానని బ్రౌన్ ధర సాధికారికంగా ప్రకటించుకున్నాడు. అతను వందల పద్యాలను సేకరించి వాటిని లాటిన్, ఆంగ్ల భాషలలోకి అనువదించాడు. అలాగే హెన్రీ బ్లూ ఛాన్స్ 1897, విలియం హోవర్డ్ కాంబెల్ 1910, జియు పోప్, సిఈ గోవర్ వంటి ఆంగ్ల సాహితీవేత్తలు వేమనను లోకకవిగా కీర్తించారు. స్వస్తి, శుభమస్తు.